జీసస్ లో నాకు స్పెషల్ గా అనిపించింది ఏంటంటే, వేరే ఏ ఫిలాసఫీలో ఏ మతంలోనూ ఎక్కడా లేనిది క్షమించే గుణం. ఆయన కరుణామయుడనే అంటారు ఆయన్ని. సో ఆ లక్షణాన్ని అంత పరాకాష్ఠకు తీసుకెళ్లడంలో నేను వేరే ఎక్కడా నేను చదువుకున్న పురాణాల్లో గానీ హిస్టరీలో గానీ ఎక్కడ నేను తెలీదు. అది నాకు చాలా బాగా నచ్చింది. సో ప్రతి రికార్డింగ్ లోనూ ఆయన స్మరించుకోవడం నాకు అలవాటు. మా గురువు గారు రాజమణి గారు కూడా అదే అలవాటు. ఒకసారి ఆయన సైలెంట్ గా ప్రేయర్ అనుకుని అప్పుడు టేక్ వెళ్దాం అనమాట. జీసస్ లో నాకు స్పెషల్ గా అనిపించింది ఏంటంటే, వేరే ఏ ఫిలాసఫీలో ఏ మతంలోనూ ఎక్కడా లేనిది క్షమించే గుణం. ఆయన కరుణామయుడనే అంటారు ఆయన్ని. సో ఆ లక్షణాన్ని అంత పరాకాష్ఠకు తీసుకెళ్లడంలో నేను వేరే ఎక్కడా నేను చదువుకున్న పురాణాల్లో గానీ హిస్టరీలో గానీ ఎక్కడ నేను తెలీదు. అది నాకు చాలా బాగా నచ్చింది. సో ప్రతి రికార్డింగ్ లోనూ ఆయన స్మరించుకోవడం నాకు అలవాటు. మా గురువు గారు రాజమణి గారు కూడా అదే అలవాటు. ఒకసారి ఆయన సైలెంట్ గా ప్రేయర్ అనుకుని అప్పుడు టేక్ వెళ్దాం అనమాట.